హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, ఒక విషయంలో నేను చాలా బాధపడ్డానండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మన మహారాణులు అని అడుగుదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏం చేశాము ఏంటి అని ఎక్కువ ఆలోచించకండి, చెప్పేస్తాను. రీసెంట్గా కొన్ని స్టోర్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు, తప్పులేదు. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్ట్రాటజీస్. ఎందుకంటే ఒక బిజినెస్ రన్ చేయాలి అని అంటే ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ఆలోచనలు చేయాలి, ఎన్నో తీసుకురావాలన్నమాట. ఎన్నో ఆఫర్స్ కానీ ఏదో ఒక కొత్త ఆలోచన, బిజినెస్ మంచిగా జరగాలి, ప్రాఫిట్స్ మంచిగా రావాలి అంటే ఏదో ఒక కొత్త థాట్తో ముందుకు వస్తూ ఉంటారనమాట ఈ పెద్ద స్టోర్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ క్లాతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు. తప్పేం లేదు, అది వాళ్ళ బిజినెస్, దాన్ని మనం తప్పు అని అనలేము, అది రైటే. ఎందుకంటే ఒక బిజినెస్ని సక్సెస్ చేయాలి అని అంటే ఎన్నెన్నో కొత్త కొత్త ఆలోచనలు ముందు పెట్టాల్సిందే. కానీ ఇక్కడ ఏమొచ్చింది అంటే ఆఫర్స్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆషాఢం టైంలో కానీ, మిగతా ఫెస్టివల్స్ టైంలో కానీ, ఇలా డిఫరెంట్ సందర్భాల్లో ఆఫర్స్ అయితే పెడుతుంటారు. అది ఏదో విధంగా ఏదో రకమైన ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ 10,000కి 10 శారీస్, లేదా 5 శారీస్, 8,000కి 2 శారీస్, 4 శారీస్, ఇంకా బై 1 get 1, ఇంకా హాఫ్ ప్రైస్కే ఇస్తాము. అంటే శారీ పైన ఉన్న ప్రైస్లో హాఫ్ ప్రైస్కే శారీ మేము ఇస్తాం. అంటే 50% ఆఫ్, 80% ఆఫ్, 60% ఆఫ్, ఇలా డిఫరెంట్. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే సిల్వర్ కాయిన్ ఫ్రీ, గోల్డ్ కాయిన్ ఫ్రీ. గోల్డ్ అంటే ఏదో 1 గ్రామ్ అలా, కానీ సిల్వర్ కాయిన్స్ అయితే నేను కుప్పలు ఇచ్చేస్తున్నారు. అయితే ఇవన్నీ తప్పేం కాదు. ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఆలోచనలు బిజినెస్లో ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ బెస్ట్ ఆలోచనలు, చాలా మంచి ఆలోచనలు కూడా. కాకపోతే ఇక్కడ చిక్కేం వచ్చింది అని అంటే, ముఖ్యంగా మన లేడీస్, ఆఫర్లు అనగానే ఇంటి ఖర్చులు ఉంటాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, మొత్తం ఎక్స్ట్రా ఖర్చులన్నీ ఎలా తట్టుకోగలుగుతాము, ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడే మనము తక్కువలో చీరలు తెచ్చుకుందాము అనేసి అనుకొని వెళ్ళిపోయి బోల్తా పడిపోతున్నారు. అయ్యో రామా, బోల్తా ఎందుకు పడిపోతున్నాము, బాగానే ఉంది కదా, ఇప్పుడు 10,000 చీర 5,000కి వస్తుందంటే ఎందుకంత అనేసి అనుకుంటారేమో. దానికి నేను చెప్తున్నాను, వినండి. 10,000 చీర 5,000కి ఇస్తే తీసుకొచ్చిన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి. మేము ఎలా బతికేది? అంటే మా ఇంట్లో నుంచి, మా సంపాదనలోంచి 5,000 మీకు ఖర్చు పెట్టడానికి మాకేం అవసరం చెప్పండి? కాదు కదా. పెట్టే ప్రాఫిట్లో, క్లియర్గా చెప్తున్నాను, పెట్టే ప్రాఫిట్లో ఇప్పుడు ఒక శారీ ప్రైస్ 100 రూపాయలు మాకు పడి, ఇంకా అదంతా కాదులేండి, కానీ ఒక శారీ ప్రైస్ ఇంత అమౌంట్ అనుకుంటే దానికి ఒక 200, 300 ఇంత మార్జిన్ పెట్టుకుంటే ఆఫర్స్ పెట్టడానికి ఛాయిసే లేదు. ఎందుకంటే మేము కష్టపడేదానికి ఆ 100 రూపాయలు 200 మిగలడంలో తప్పు లేదనమాట. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, తీసుకురావాలి, మీకు చూపించాలి, మా కష్టం ఉంది కదా. ఒక శారీని సేల్ చేయాలంటే ఎంత కష్టం పడాలి, దాని వెనకాల చాలా ఉంటుంది. ఇలా 200, 300 మార్జిన్ పెట్టి అమ్మే వాళ్ళకి ఆఫర్స్ పెట్టడానికి ఛాయిసే ఉండదు. కానీ ఒక చీర మీద 1,000 రూపాయలు, 800 ఇలా, అంటే సమ్ అమౌంట్ ఉంటుంది కదా, శారీ ప్రైస్ సమ్ అమౌంట్ ఎంతో కొంత ఉందనుకోండి, దానికి డబల్ చేస్తే 50% ఆఫ్ అనేసి మీకు ఇవ్వచ్చు, లేదా బై 1 get 1 అనేసి ఇవ్వచ్చు. అంటే బై 1 get 1 ఇస్తున్నప్పుడు 2 చీరల ప్రైస్ ఒకే చీర పైన పడుతుంది, మిగతాది మీరు ఫ్రీ అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో, అంటే మా దృష్టిలో 2 చీరలు నేను సేల్ చేస్తున్నట్టు. ఇది నాకు 2 చీరల ప్రైస్ వచ్చింది, నేను 2 చీరలు అమ్మాను, 2 చీరల ప్రైస్ వచ్చింది. మీకు ఎలా ఉంటుంది, నేను ఒక చీర కొనుక్కుంటే ఇంకో చీర ఫ్రీ వచ్చిందని మీరు అనుకుంటారు, కానీ అది రాంగ్. నేను 2 చీరలు మీకు అమ్మాను, అంతే, నా అమౌంట్ నాకు వచ్చేసింది. అది ఆఫర్స్లలో ఇలా ఉంటుంది. ఇక ఏ ఆఫర్ పెట్టుకున్నా సరే, 10,000కి 5 చీరలు, 8 చీరలు, ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి చూడండి. మీరు పెట్టే ఈ 10,000లో ఆ చీరల ప్రైస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఉత్తిగానే 10,000కి 8 చీరలు ఇవ్వడానికి ఈ అందరు ఏం పిచ్చోళ్ళు కాదు. అయినా మీరు ఆలోచించాలి, ఇన్ని ఆఫర్స్ పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, మళ్ళీ స్టోర్స్ తీసుకొస్తున్నారు, అంటే స్టోర్స్ బ్రాంచెస్ తీసుకొస్తున్నారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అసలు వీళ్ళకి ఇన్ని ఆఫర్స్ ఇచ్చుకుంటూ, ఇంత చేస్తూ, ఇన్ని బ్రాంచెస్ ఎలా పెడుతున్నారు, ఇంత డెవలపింగ్ ఎలా అవుతుంది, అసలు ఎలా ఇదంతా సాధ్యం అనేసి మీరు ఒకసారి ఆలోచించాలి. అసలు ఇది ఎలా సాధ్యం?
మనము మన ఇంట్లో పిల్లలు, మన అమ్మ కానీ, మన తమ్ముడు కానీ, మన చెల్లి కానీ, అక్క నేను బయటకు వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, ఒక 1000 రూపాయలు ఇయ్యో, అది ఒక 5000 ఇయ్యో అంటేనే బోలే ఆలోచించి అమ్మో ఖర్చు పెట్టాలా, ఇప్పుడు ఇవి పోతే నెక్స్ట్ మనకి ఎలా అనేసి ఎన్నో ఆలోచించి అన్ని లేవు ఇన్ని ఉన్నాయి అనేసి కొన్ని ఇచ్చుకుంటూ, లేదా అసలే ఇవ్వకుండా ఉండే మనము వాళ్ళు ఎవరో ఆఫర్స్ ఇస్తున్నారు అనేసి అనగానే వెళ్తున్నాము. అట్లాంటిది అదే మనమే మన ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వనప్పుడు వేరే వాళ్ళు మీకు ఎలా ఇస్తున్నారు చెప్పండి. ఎలా ఇస్తారు? మీ ముక్కు తెలియదు, మీ మొహము తెలియదు, మీరు ఎవరో తెలీదు, మీరు కస్టమర్స్ అంతే. అలాంటిది మీకు అంత ఆఫర్లు అంటే వాళ్ళు లాస్ చేసుకొని వాళ్ళ కష్టం మీకు ఎలా ఇస్తారు, ఎలా ఖర్చు పెడతారు చెప్పండి. అదంతా అసలు సాధ్యం కాదు. ఆఫర్స్ అన్నప్పుడు ఇలాగే ఉంటాయి. మీరు ఆలోచించాల్సింది ఇవన్నమాట. ఒక ఆఫర్ నడుస్తుంది బయట, మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి థింక్ చేయండి. ఈ ఆఫర్లో పెట్టేవి ఎలా ఉంటాయి అంటే ఓల్డ్ స్టాక్ ఉంటుంది, అంటే ఇదే ఉంటుంది అని చెప్పట్లేను, ఇలాగే ఉంటుంది అని చెప్పట్లేను, కొత్త స్టాక్ కూడా ఉంటుంది. కొన్ని మిగిలిపోయినాయి కూడా అందులో యాడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆఫర్స్ కదా వెళ్తూ ఉంటాయి. ఇంకా బిజినెస్ అన్నప్పుడు ఇలాగే ఉంటుంది, నేను కూడా చేస్తాను కాబట్టి ఇలాగే ఉంటుంది. కాకపోతే పెట్టిన పెట్టుబడి అన్నా మాకు వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉంటాము, అన్ని కలిపి ఆఫర్లోకి తీసుకొస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చెప్పేది ఒకటే, మీరు మీ ఫ్యామిలీకి ఎన్నో ఆలోచించుకుని ఖర్చు పెడుతూ ఉంటారు. ఆఫర్లో తీసుకుంటే కొంచెం అమౌంట్ తగ్గుతుంది, మనకి కొంచెం మిగులుతుంది, వేరే దానికి యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఫ్యాక్ట్ మాత్రం అది కాదు. ఆఫర్స్ అని పెట్టినప్పుడు మనము ఇలా ఆలోచించి వెళ్ళడం వల్ల మనకి ఆ టైంకి అనవసరం షాపింగ్, మనకు అవసరమే లేదు. ఆఫర్ అని పేరు వినగానే వెళ్తున్నాం, తీసుకుంటున్నాం. అది ఎందుకు చెప్పండి? అవసరం లేదు కదా, తెచ్చి పెట్టాలి బీరువాలో అంతే. అదే డబ్బులు మీకు అవసరం ఉన్నప్పుడు మంచిగా షాప్కి వెళ్ళి, అది మీకు తెలిసిన షాప్కి లేకపోతే ఆన్లైన్లోనైనా సరే, మీరు కొంచెం ఒకరిని ట్రస్ట్ చేస్తారు కదా మంచిగా ఇస్తారు అని, అలాంటి వాళ్ళ దగ్గర అయినా సరే మీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోండి. లేదా మీకు నచ్చింది, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈసారి నాకు కావాలి అని వెయిట్ చేస్తారు కదా, అలాంటివి కనిపించినప్పుడన్నా కొనండి. అంతేగాని ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు అలా జనాలు అలా ఎగబడి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అసలు ఒక వీడియో చూసాను, ఫుల్ జనాలు, ఒక షాప్ అని కాదు చాలా షాప్స్ ఇలానే ఉన్నాయి. ఈ కొన్నిసార్లు కొన్ని స్టోర్స్ వాళ్ళు జనాలను చూసి తట్టుకోలేక క్లోజ్ చేసేసారు ఆ ఆఫర్, షాపే క్లోజ్ చేయడం జరిగింది. అంటే మొత్తాన్ని కాదు, ఆ రోజుకి క్లోజ్ చేయడం జరిగిందనమాట. అయితే జనాలు ఇలా ఎగబడి వెళ్తూ ఉంటే రోజులు అసలే బాగాలేవు. అంతమంది జనాల్లో అసలు వెళ్ళడానికి గ్యాప్ లేకుండా, మన చేతులు కూడా ఫ్రీగా ఉండలేనంత రష్లో అసలు ఎలా సాధ్యం అండి? చీరలు ఏమన్నా పులిహోర పొట్లాలా ఎలా ఉంది అని అంటే విసిరేస్తే తీసుకోవడం ఏంటండి చీరలు? నాకు అర్థం కాదు. అలా విసిరేస్తారా? మనం షాపింగ్కి వెళ్తే మనం చీరలు ఎలా కొంటాం? అసలు ఒక షాప్కి చీరలు కొందామని వెళ్ళినప్పుడు షాప్లో శారీస్ చూపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కరు చూపిస్తారు. అలా వాళ్ళు లేకపోతేనే మనం కోసం వెయిట్ చేస్తాము ఎంతసేపు అయినా, లేదా వేరే షాప్కి వెళ్తాము. అలాంటిది ఇలా వెళ్ళి విసిరేసి తీసుకోవడం ఏంటంటే, అది క్వాలిటీ చెక్ చేయొద్దా? డిజైన్ ఏంటి, బ్లౌజ్ ఏంటి, శారీ ముందు సైడ్ ఎలా వచ్చింది, బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది, దాని క్వాలిటీ ఎట్లా ఉంది, బట్ట ఎట్లా ఉంది, మనం పెట్టే ప్రైస్కి అది వాడతా కాదా, ఇలాంటివి ఏం ఆలోచించొద్దా అండి? ఇవేవి చూడొద్దా? అసలు ప్రాపర్గా చీర కొనాలి అని అంటే అప్పుడెప్పుడో వెనకటి నుంచి ఇప్పటిదాకా ఒక చీర కొనాలి అని అంటే మనం వెళ్ళి ఫస్ట్ మంచిగా నిమ్మలంగా ఆరామ్సే కూర్చొని ఉంటే, అందరం ఇలా కూర్చుంటే, ఇద్దరం వెళ్తే ఇద్దరు, ఒకరు వెళ్తే ఒకరు, ఎంతమంది వెళ్తే అంతమంది ఇలా కూర్చొని చూపించే వాళ్ళు వచ్చి శారీస్ ఒక్కొక్క శారీ చూపిస్తూ ఉంటే, దాని అంచు చూసి, జరీ చూసి, ఈ ఫ్రంట్ చూసి, బ్యాక్ చూసి, బ్లౌజ్ చూసి, ఈ పళ్ళు పార్ చూసి, ఇన్ని చూసి మనం పెట్టే ప్రైస్కి ఇది వాడతా కాదా అని లాస్ట్కి ప్రైస్ ట్యాగ్ కూడా చూసి, ఇవన్నీ చూసి అందులో ఒక 10-20 చూస్తే అందులో ఒక్కటి సెలెక్ట్ చేసుకునే మన లేడీస్ని అలా విసిరేస్తే తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆఫర్స్ పెట్టే వాళ్ళు పెడతారు, వాళ్ళది ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ పర్సన్గా బిజినెస్లోకి ఈ అడుగు పెట్టాక బిజినెస్ని డెవలప్ చేయాలి, తెచ్చిన స్టాక్ అయిపోగొట్టాలి అని అంటే ఆఫర్స్ పెట్టడంలో తప్పే లేదు. కానీ వెళ్ళేటోళ్ళం ఆలోచించాలి, మనకి ఇప్పుడు అవసరమా కాదా, అసలు ఆఫర్స్లో ఉండే మ్యాజిక్ ఏంటి, అది ఎలా వస్తుంది, అసలు ఇంత తక్కువకి ఈ చీర ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది, ఇలాంటివన్నీ కూడా మనం మైండ్లో ఆలోచించుకొని షాపింగ్కి వెళ్తే బాగుంటుంది. ఇక ఆఫర్స్ పెట్టని వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు పెట్టుకునేదే 100-200 మార్జిన్స్ శారీ పైన. ఇప్పుడు మేమే ఉన్నాము,
ఇప్పుడు మేమే ఉన్నాము, ఒక చీర పైన ఒక 200 కూడా పెట్టుకోము, ఒక 150 మార్జిన్ పెట్టుకుంటాం అంతే. మంచి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీలో తీసుకొస్తాం మళ్ళీ మేము. ఒరిజినల్ క్వాలిటీలో ఇట్లా మళ్ళీ హోల్సేల్గా ఇచ్చే వాళ్ళ దగ్గర ఇలా కాకుండా డైరెక్ట్గా మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, రెడీ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి జస్ట్ 100 to 150 మార్జిన్ పెట్టుకొని, ఒరిజినల్ కాపీస్ కాదు, ఒరిజినల్ వేరే కాపీస్ వేరే, కాపీ 1, కాపీ 2, కాపీ 3, కాపీ 4 ఇలా ఎన్ని కాపీస్ అయినా రెడీ చేయొచ్చు. బట్ట డిఫరెంట్ ఉంటుంది. చూసుకుంటే ఒరిజినల్కి కాపీ 1కి డిఫరెంట్ తెలీదు. బాగా బట్టల గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డిఫరెంట్. కాపీ 2, కాపీ 3 ఇవి ఈజీగా గుర్తు పట్టొచ్చు. కాపీ 1 ఒరిజినల్కి కాపీ 1కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది గుర్తుపట్టలేమన్నమాట. తెలిసిన వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఇక మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు జెన్యూన్గా తక్కువ మార్జిన్స్తో మంచి క్వాలిటీ మంచి శారీస్ జనాలకి ఇవ్వాలి అన్న ఫ్యాషన్తో బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆఫర్స్ ఎలా పెడతారు, పెట్టుకునేదే 100, 200 ఇందులో ఆఫర్స్ పెట్టి ఇస్తే ఇక వీళ్ళకే మిగులుతుంది. ఇక వీళ్ళది ఉన్నదంతా అమ్మేసుకొని చిప్ప చేతిలో పట్టుకొని కూర్చోవాలి. అలా ఉంటుంది. వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, నువ్వేం ఆఫర్స్ ఇవ్వవా అని అంటే పెట్టుకునేదే 100, 200. దీంట్లో నేను మీకు ఆఫర్స్ ఏమి ఇవ్వగలుగుతాను, ఏం చేయగలుగుతాను చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆఫర్స్ ఇవ్వని వాళ్ళందరూ ఫేక్ కాదు, ఆఫర్స్ ఇచ్చే వాళ్ళందరూ జెన్యూన్ కాదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎట్టకేలకు లాస్ట్ వచ్చేసి తీసుకునే వాళ్ళు చేసే ఆలోచనలో ఉంటుందన్నమాట. ఇక అంతే. సో ఇక నేను చెప్పేది ఫైనల్గా ఏంటి అనంటే, చీరలు అనంటే మన లేడీస్కి ఒక ఎమోషన్, ఒక కల్చర్, ఇంకా ఎన్నో ఉంటుంది. చీరలు తీసుకోవడం కూడా ఒక ఎమోషన్ అనమాట. అలా ఈజీగా విసిరేస్తే తీసుకోవడం, డబ్బులోంచి తీసేసుకోవడం. కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను, కొందరు షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక బేల్ ఓపెన్ చేస్తూనే ఉంటారు, వీడియో షూట్ చేసుకుంటూనే. జనాలు వచ్చి ఇలా తీసేసుకుంటారు, అలా ఇలా తీసుకుంటారు. ఒక చీర తీసుకోవాలంటేనే మనము అన్నీ చూస్తాము, ఇంట్లో ఉన్న చీరలని నాకు ఏ కలర్ లేదు, ఏ డిజైన్ లేదు, ఏది తీసుకోవాలనేసి. అలాంటి మనము ఇలా డబ్బలోంచి బేల్లోంచి ఇలా తీసుకొని ఇలా 4-5 పట్టుకొని వెళ్ళి బిల్ వేసుకొని తీసుకెళ్ళడం ఏంటో అర్థం కాదు. ఇవన్నీ వీడియోస్ చూసి ఇవన్నీ చూసి అసలు మోసపోకండి. ఒకసారి షాపింగ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి అంతే. సో గుర్తుంది కదా, మనం వచ్చేసి మన దాంట్లో మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో మంచి డిజైనర్ కలెక్షన్ శారీస్ అయితే తీసుకొస్తాను. కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మన వీడియోస్ మీ దాకా మీ ఫోన్లో రీచ్ అయ్యి నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక శారీస్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అయితే చేశాను. కోపం తెచ్చుకోకండి, తప్పు పట్టకండి, అసలు బాధపడకండి. ఏదో మీ ఇంటి మనిషిగా మీకు ఒక ఫ్రెండ్గా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక వదిన, ఒక మంచి సలహా ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేశాను. ఇక తప్పు పట్టుకుంటారో లేదు మంచి విషయం చెప్పావు అనేసి తలుచుకుంటారో మీ ఇష్టం. సరే మరి ఉంటా. ఈరోజు వీడియో అయితే ఇది. మరి బాయ్.